హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ విహాస్ వరల్డ్. మీరు ఎప్పుడైనా ఈ విధంగా నానబెట్టిన శనగలతో ఈ స్నాక్ని చేసుకున్నారా? లేదంటే వెంటనే ట్రై చేయండి. ఎంతో టేస్టీ అండ్ హెల్దీ స్నాక్ని ఇప్పుడు ఎలా చేద్దామో చూద్దాం రండి. ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీరని కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే నానబెట్టిన శనగలని ఒక కప్పు తీసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని కడాయిని పెట్టుకొని అందులో 1/2 స్పూన్ ఆయిల్ వేసుకొని 1 స్పూన్ జీలకర్ర, అలాగే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకును కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. అలాగే 1/2 స్పూన్ పసుపుని కూడా వేసుకొని మరొకసారి మిక్స్ చేసుకొని ఒక 2 మినిట్స్ మీడియం ఫ్లేమ్లోనే ఉండనివ్వాలి. అలాగే నెక్స్ట్ ఇప్పుడు మనం టేస్ట్కి సరిపడా కారం, టేస్ట్కి సరిపడా సాల్ట్ని కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మనం ముందుగానే పచ్చిమిర్చిని యాడ్ చేసుకున్నాం కాబట్టి చిల్లీ పౌడర్ని కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. అలాగే నెక్స్ట్ వచ్చేసి మనం ముందుగానే నానబెట్టుకున్న శనగలని ఒక 1 కప్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ మనం లో ఫ్లేమ్లోనే ఉండనివ్వాలి. ఈజీ అండ్ టేస్టీ నానబెట్టిన శనగల స్నాక్ రెడీ. మీరు కూడా ఒకసారి తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. చాలా ఈజీ అండ్ టేస్టీ అండ్ హెల్దీ కూడా. ఏదైనా స్నాక్ తినాలనిపించినప్పుడు హెల్దీగా ఈ శనగల స్నాక్ చేసుకుంటే సరిపోతుంది. చాలా ఈజీగా జస్ట్ 5 మినిట్స్లోనే చేసుకోవచ్చు. చూసారు కదండి, మరెందుకు ఆలస్యం? మీరు కూడా ఈ రెసిపీ నచ్చితే ఒకసారి ట్రై చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. డైలీ ఒక షార్ట్ వీడియో తప్పకుండా వస్తుంది మన ఛానల్లో. మీకు ఎలాంటి రెసిపీస్ కావాలో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ది ఎండ్.